పల్నాడు జిల్లా నరసరావుపేటలో జిల్లా ఎస్పీని కలిసిన స్నేహ అనే లాయర్ సత్తెనపల్లి రోడ్డులో ఉన్న ఆదిత్య అపార్ట్మెంట్లో గత 7 సంవత్సరాల నుండి తమ కుటుంబం నివాసం ఉంటుందని, 2 ఏళ్ల నుండి శివ అనే వ్యక్తి తమ కుటుంబ సభ్యులను ఇబ్బందులు పెడుతున్నాడు. గతంలో పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా వదిలేశారని లాయర్ స్నేహ ఆరోపించారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో ఆమె కోరారు. నా పేరు స్నేహ అండి. నేను వృత్తిపరంగా అడ్వకేట్గా ఉన్నాను. నేను ఆదిత్య అపార్ట్మెంట్స్లో గత 7 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాను. అక్కడ శివ అన్న వ్యక్తితో 2 సంవత్సరాల క్రితం ఒక పెద్ద విషయంలో చిన్న న్యూసెన్స్ జరిగింది. అక్కడ ఆ టైంలో ఏంటంటే అతను విపరీతంగా తాగి ఉండడం వల్ల ఎర్లీ మార్నింగ్ కొద్దిగా జుగుప్సలాడుతూ మాట్లాడడం, కొద్దిగా ఇబ్బందికరంగా మాట్లాడేసరికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అపార్ట్మెంట్ వారు వచ్చి అతనిది తప్పని చెప్పని ఖండించి వాళ్ళ పేరెంట్స్ని పిలిచి నాకు క్షమాపణ చెప్పించడం జరిగింది. క్షమాపణ చెప్పించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా అతను దాన్ని మనసులో పెట్టుకొని విపరీతంగా ఇబ్బంది పెట్టడం గురి చేస్తున్నాడు. ముఖ్యంగా బైక్ పై వెళ్ళేటప్పుడు కానివ్వండి, లేదంటే బైక్ మీద కానివ్వండి, తను కాలు తగిలించడం కానీ, భుజాలు తగిలించడం కానీ, చీర కొంగులు పట్టుకోవడం ఇలాంటివి బాగా ఎక్కువగా చేస్తుంటాడు. ఎన్నోసార్లు అపార్ట్మెంట్ వాళ్ళు హెచ్చరించారు, అతను ఏ పరంగానూ వినలేదు. అప్పటి నుంచి కూడా నేను ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తానన్న అపార్ట్మెంట్ వారే ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం మేడం, సెటిల్ చేసుకుందామని చెప్పారు. ఈ 10వ తారీఖున ఉదయం 6 నుంచి 6:30 మధ్యలో అతను కావాలని చెప్పని నేనున్న చోటికి బైక్ పైన రైడ్ చేసుకుంటూ టర్న్స్ తిరుక్కుంటూ మిడిల్ ఫింగర్ చూపించడం జరిగింది. మిడిల్ ఫింగర్ చూపించి ఎప్పుడైతే సైగలు చేశారో అతనిపై అపార్ట్మెంట్ వారికి ముందుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అపార్ట్మెంట్ వారు చెప్పినా కూడా అతను అది ఇంకా అహంకారంగా తీసుకొని ఇమ్మీడియట్గా ఫ్రెండ్స్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తీసుకొని ఇంటిపై దాడికి దిగారు. ఇంటిపై ఎప్పుడైతే దాడికి వచ్చారో ఆ సమయంలో పాప కింద ఉండడం వల్ల, ఆ పాప ఒక్కతే ఇంట్లో ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బందికి గురైంది. పాప చిన్నదయ్యేసరికి ఎవరికి చెప్పలేకపోయింది. ఆ తర్వాత దిశ పిఎస్లో వారిపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దిశ వారు పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అలాగే తప్పని చెప్పి బైండ్ ఓవర్ చేసుకొని పంపించారు. మరుసటి రోజు మళ్ళీ 6 నుంచి 6:30 ప్రాంతంలో నేను ఉన్నానో లేదో అన్న సమయం చూసుకొని కిందకు వచ్చి పెట్స్ని చంపే మందు ఎక్కడ దొరుకుతుందిరా అంటూ మాట్లాడుకుంటూ మళ్ళీ బైక్స్ని మా వైపు నుంచే రైడ్ చేయడం జరిగింది. దిశ పిఎస్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాం, ఇకపై ఇబ్బంది పెట్టను అని చెప్పని రాసిస్తేనే నేను ఒప్పుకున్నాను. అగైన్ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే అతన్ని ఇలా చేయడం వల్ల నేను ఆ విషయం అయ్యి ఇంకా జరగదు, అపార్ట్మెంట్లో వారు మాట్లాడినా కూడా వాళ్ళు వినడం లేదు కాబట్టి నేను ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎస్పీ గారు కూడా సానుకూలంగా ఇది విషయం అయ్యి మాట్లాడతానన్నారు. అలాగే ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో అప్పుడు ప్రోత్సహించి అలాగే నేను కిందకి వచ్చి